చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదో చట్టం చేస్తే దాన్ని మార్చే అవకాశం వచ్చే ప్రభుత్వాలకు ఉండదా? పిచ్చి కాకపోతే మారుస్తారా లేదా అనేది వేరే అంశం. చట్టబద్ధత ఊళ్ళో సంబరాలు చట్టబద్ధత కాదు స్వామి. ఈ 3 సంవత్సరాలు అమరావతిని పూర్తిగా నిర్మించేసాయి. ఎవడు కలుపుతాడు? నిర్మించలేవు. 2 లక్షల కోట్లు ఎక్కడ తీసుకొస్తావు? 2 లక్షల కోట్లు తీసుకొచ్చావు అనుకో పొరపాటుని, దానిలో 50,000 కోట్లు నువ్వు నీ అబ్బాయి పంచుకోవడమే కమిషన్ ద్వారా. అడగని అమరావతి వెళ్ళి ఎంతెంత కమిషన్ తీసుకుంటున్నారు? కేవలం దోపిడీ కోసం అమరావతి గ్రీన్ఫీల్డ్ సిటీని ప్రారంభించారు తప్ప రాష్ట్ర శ్రేయస్సు కోసం ఈ అమరావతిని చంద్రబాబు నాయుడు గారు సృష్టించడానికి ప్రయత్నం చేయలేదు. తెలివి గలవాడైతే, తెలివి తక్కువ వాడంటేనే ఊరుకోరు. వచ్చిన ప్రాబ్లం ఎందుకంటే 75 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా చేశాడు. ఎవడైనా తెలివి గలవాడు, రాష్ట్రం బాగు కోరుకునేవాడు. ఇన్ని పట్టణాలు ఉన్నాయండి. విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, మందరం ఉంది, ఏలూరు ఉంది, రాజమండ్రి ఉంది, అక్కడ విశాఖపట్నం ఉంది, ఇటు వస్తేనేమో నెల్లూరు ఉంది, ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఉంది, తిరుపతి ఉంది. ఇన్ని పట్టణాలు ఉంటే ఏదో ఒక పట్టణాన్ని తనకు నచ్చిన పట్టణాన్ని రాజధానిగా ఎన్నుకోవాలి. కానీ కొత్త రాజధాని కట్టేస్తానని గ్రీన్ఫీల్డ్ రాజధాని కంటాన్ని పెద్ద గుంటలో సెలెక్ట్ చేసుకున్నాడు. అమరావతి పెద్ద గుంట, వర్షం వస్తే మునిగిపోద్ది, ఇంజిన్లు నీళ్లు పెట్టి తోడాలి కృష్ణానదిలోకి. ఏంది? మనకి ఎక్కడైనా వర్షాలు పడితే కాలువల ద్వారా వాగుల ద్వారా వెళ్ళి ఎక్కడ పడతాయి? నదుల్లో పడతాయి. అట్ట కాదు, ఇక్కడ ఈ నదిలోకి వెళ్ళవు, తోడాలి ఇంజిన్లు పెట్టి. పెద్ద గుంట. ఈ ప్రపంచంలో ఏ పట్టణం కూడా అలా ఉండదు. ఇలాంటి కొత్త గ్రీన్ఫీల్డ్ పట్టణం తీసుకొచ్చాడు పెద్ద గోతిలో. నీళ్లు తోడటానికి 1000 కోట్లు కావాలి. ఇప్పుడు ఇంజిన్లు పెడుతున్నారు. వర్షం వస్తే పడవలు వేసుకెళ్ళాలి. అక్కడంట రాజధాని అంట 2 లక్షల కోట్లు అంట, 1,00,000 ఎకరాలంట, పూర్తి అవుద్దంట. ఎప్పుడు పూర్తి అవుతుంది నాకు అర్థం కాల. మా పిల్లలు ఉండగా కూడా పూర్తి కాదు. ఒట్టి బూటకం చేసి ప్రజల్ని మోసం చేసి డబ్బులు కోట్ల రూపాయలు కాజేసే కార్యక్రమం బాబు కొడుకులు పెట్టింది అమరావతి తప్ప అమరావతి రాష్ట్ర ప్రయోజనాలకు పనికొచ్చేది కాదు, గ్రోత్ ఇంజన్ కాదు, అది పురోభివృద్ధి తీసుకురాదు. అభివృద్ధి చేసేది మావిగన్ మాత్రమే. రాసుకోండి. వాళ్ళ మీరు 100 రోజుల తర్వాత అయినా ఇదే. ఆ లడ్డు ముందు ట్రోల్ చేశారు, అది ఫుల్, అది ఫెయిల్ అయ్యారు. ఇది ట్రోల్ చేస్తున్నారు, మళ్ళా ఫెయిల్ అవుతారు. మావిగనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి మంత్రం అనేది త్వరలో నిర్ణయించుకుంటారు రాష్ట్ర ప్రజలందరూ. నేను చెప్పలా, రేణుకా చౌదరి చెప్పింది. అది అమరావతి. పెట్టరా అమరావతి, పిలవరా కమరావతి అని. ఏమో మరి నాకు తెలియదు. అది కమ్మవారి రాజ్యం అని వాళ్ళు ఆమె అంటుంది, నాకేం తెలుసు. అంతే, ఆ కమ్మవారు అంతా కొనుక్కున్నారేమో నాకు తెలియదు. నేను కొంటే ఈ పాటికి ఊరుకునేవాళ్ళ. ఈ లోకేష్ ఎల్లో ఛానల్స్ అవి 1 ఎకరం కొంటే 100 ఎకరాలు కొనేదన్నారు. పరిశీలించుకోమనండి వాళ్ళని. వాళ్ళదే ఉంది కదా రాష్ట్రం. నాకు అంత శక్తి లేదు, అంత ఆశపరుణ్ణి కాదు. నమస్తే. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరం వచ్చి పూజా కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా పార్టీ పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళి పూజ చేయాలని పార్టీ ఆదేశం మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేశాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం దానిలో చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు ఆయన ఒక అపవిత్రమైన కార్యక్రమాలు చేసి ఇంకా చైర్మన్గా కొనసాగటం అనేది ఈ రాష్ట్రానికి అరిష్టం. తక్షణమే అతను రాజీనామా చేయాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని తొలగించాలి అనేది మా డిమాండ్. వెంకటేశ్వర స్వామిని కూడా భక్తుడు కాదు, నిజంగా ఒక వ్యాపారవేత్త, TV5 యజమాని, దానితో పాటు అనేక మోసపూరితమైన వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తి. నాకు ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు. ఇలా మెంటాలిటీ ఏంటో అమరావతి పేరునే ఉచ్చరించకూడదని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు XLRI వీళ్ళు ఉండంగా వెళ్ళిపోతే మళ్ళా తీసుకొచ్చాం. బిట్స్ బిలాని వాళ్ళు కూడా వచ్చే పరిస్థితికి వచ్చారు. 113 సంస్థలు 1307 ఎకరాలు ఇచ్చాం. 33,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి
సిద్ధంగా ఉన్నారు. తొందరగా ఈ పనులన్నీ స్టార్ట్ అవుతాయి. రాత్రింపగుళ్ళు పనులు అవుతున్నాయి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే దానికంటే ముందు ఏం జరిగింది కూడా మనం ఆలోచించుకో. 2019 ఆ రోజే 25,000 మందితో ముమ్మరంగా పనులు జరిగే సమయంలో 2019 ఇక్కడే ప్రజావేదిక కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఇక్కడే పెట్టారు. నెక్స్ట్ డే దీన్ని కూల్చమని చెప్పారు. మీరందరూ సాక్షులు దానికి. అదే సమయంలో అమరావతి పనులు నిలిపేశారు. ఏపీసీఆర్డీఎస్ చట్టం రద్దు చేశారు. సింగపూర్ని మెర్సిలెస్గా తిరిగి పంపించారు. 2019 డిసెంబర్ 17న 3 రాజధానుల ప్రకటన చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారు. శాసనమండలిలో 3 రాజధానుల బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపిస్తే తప్పుడు విధంగా గవర్నర్ పంపించి పాస్ అయిపోయిందని గవర్నర్ దగ్గర ఆమోదింపజేశారు. దానిపైన కోర్టుకి పోతే కోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. అదే కోర్టు హైకోర్టు తీర్పు సుప్రీంకోర్టు పోతే కూడా కాదు, మీరు అమలు చేయాల్సిందే, మీరు హామీ ఇచ్చారు, ఈ టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం మీరు అమలు చేసి తీరమని వీళ్ళకు వాతలు పెట్టే పరిస్థితి వస్తే అక్కడి నుంచి తోక జాడించారు. అయితే అప్పటికి ఇప్పటికీ అదే ఆరోపణలు, అదే విషయం. ఇంకొక పక్కన ఒక కక్ష కట్టారు. రైతుల పోరాటాలు చేశారు. 1 రోజు 2 రోజులు కాదు. నా లెక్క ప్రకారం ప్రపంచంలో ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చి 1631 రోజులు పోరాటం చేసిన ఏకైక ఉద్యమం అమరావతి ఉద్యమం. మామూలుగా వాళ్ళని చేయలేదు. వాళ్ళ కౌంటర్గా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి కౌంటర్ క్యాంపులు పెట్టారు. ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టించారు. ఏది నిలవలేకపోయి